అధ్యక్ష మనకి సమయం చాలా తక్కువగా ఉంది, ఇంకా బోల్డని విషయాలు చర్చించాలి. ఎవరు నువ్వు? ఇది అసెంబ్లీ, లేడీస్ రాకూడదు. అధ్యక్ష మహిళలు ముందుకు రావాలి రావాలి అంటుంటే మన తోటి సభ్యుడే రాకూడదు అనడం ఎంత మటుకు సమయం మీరే చెప్పాలి అధ్యక్ష. మేము లేడీస్ కాదా? చచ్చినోడా, మహిళలు ముందుకు రావాలి. ఈడియట్, నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరా? ఇది ఓకే ఓకేనే. ఇది ఓకేనా బాయ్యా? చచ్చినోడా నాని, ఇదిగో డైమండ్. మీ బాబాయ్కి మనం దొరకకూడదు. అయితే ఒక పని చేద్దాం, మనం దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. ఓకే పద. డైమండ్ డైమండ్ సిగరెట్ ప్లీజ్. ఏంటో చూస్తున్నారు? పిచ్చుల్లా కనిపిస్తున్నానా? మన దగ్గర డైమండ్ ఉంది. డైమండ్ నాకు ఇచ్చి తీసుకో. లంచం ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం నేరం. ఈ లంచగొండి వ్యవస్థ నశించాలి. ఇదిగో నా మేక, పెట్టర నీ పులిని. ఈ రోజుతో నీ ఆట కట్టు. ఇదిగోరా నా పులి. ఆర్రా ఆడు, ఆర్రా. ఇది పులే. నా మేక తోకతో కొడితే నీ పులి పట్టంటదిరా. బిషా అధ్యక్ష, ఇదేంటి 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 అని సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష డైమండ్ కాదు, ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యం అధ్యక్ష. చెత్త రోడ్డు మీద ఉండాలి కానీ అసెంబ్లీలో కాదు అధ్యక్ష. అది ప్లీజ్. ఇస్తే ముద్దిస్తా. మా నాన్న ముందే చెప్పాడు, అమ్మాయిలు ప్రేమించేది నిన్ను కాదురా నీ డబ్బుని అని. నేను ఇది ఎవరికీ ఇవ్వను, మా నాన్నకే ఇస్తా. మా నాన్నకే ఇస్తాను. బాబు బాబు, నేనరా మీ డాడీని. డాడీ డాడీకి ఇస్తానన్నావు కదా, ఇచ్చేమా. తప్ప కన్నా, నేనరా మీ మమ్మీని. మమ్మీ? మీ డాడీ మంచోడు కాదు, మోసగాడు. ఆ డైమండ్ నాకు ఇచ్చేయమ్మా. అన్నయ్య, మమ్మీ డాడీ మంచోడు కాదు, మొన్న చాక్లెట్ ఇచ్చానే, మరి ఇది నా ఇచ్చేవా? ఇది ఓకే. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే, లోపల రండి. పదా? సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జర్ది, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే, క్లోజ్అప్ లో చూసుకుందారే, పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా.
కానీ చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పీటి ఉషా, కారమైంది. పీటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఆ, ఓలమ్మో ఓ నాయనో, ఓలమ్మో ఓ నాయనో. అమ్మో, నువ్వు రిక్షా ఇస్తే ఇది లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో, చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. ఆహా. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నర్సక్క, ఆ, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్గులు ఈ అబ్బాయే. అవును. ఆ. మద్రాసు వెళ్ళిపోదాం ప్రతి వారు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి. ముందే చెప్పేస్తున్నా. బాబు! అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్రలు కూడా ఏమన్నా. రేయ్, ఒక్క ఛాన్స్ రా. ఆ ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలో బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 17 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గారికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लिए तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చెప్పేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే జడ్చుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. అబ్దుల్ భాయ్